అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నటువంటి కాన్సెప్ట్ దేని గురించి అంటే 13th నవంబర్న మనం పెట్టినటువంటి సైనిక్ నవోదయ ఆర్ఎంఎస్ మోడల్ ఎగ్జామ్ యొక్క రిజల్ట్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది ఈరోజు. సో అయితే ఏ రిజల్ట్ ఎలా ఇచ్చాము అన్న దాని గురించి ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, చూడండి. ఓకేనా? చూడండి, ఇది సైనిక్ రిజల్ట్ ఆఫ్ ద స్టేట్ లెవెల్ సైనిక్ మోడల్ ఎగ్జామ్ హెల్డ్ ఆన్ 13th 11th 2025. 13th పెట్టినటువంటి సైనిక్ ఎగ్జామ్ రిజల్ట్ అనమాట. సో ఇవి అంటే స్టేట్ మొత్తంలో ఎంతమంది అయితే రాశారో వాళ్ళ యొక్క పీడిఎఫ్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. చూడండి, సైనిక్లో ఫస్ట్ ఎవరు వచ్చారంటే బి సమన్యు వచ్చాడండి. ఎంత వచ్చిందంటే స్కోర్ 270 వచ్చింది. ఎంత అండి స్కోరు? 270. ఓకే. సో సెకండ్ ఎవరంటే బి నెహాలు 261, థర్డ్ వచ్చి 258, ఫోర్త్ 252. సో అందరికీ కూడా నేను రిజల్ట్ ఇవ్వడం జరిగింది. ఇదేమొచ్చి సైన్స్ స్కూల్ యొక్క రిజల్ట్ అనమాట. ఓకేనా? సో మీరు పీడిఎఫ్ ఎలా స్టోర్ చేసుకొని మీ రిజల్ట్ ఎలా చెక్ చేసుకోవాలి అంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్ ఏదైతే ఉందో చూడండి, సీరియల్ నెంబర్, స్టూడెంట్ నేమ్, రోల్ నెంబర్, నెంబర్ ఆఫ్ కరెక్ట్ బిట్స్, టోటల్ మార్క్స్, పర్సెంటేజ్, స్టూడెంట్ ర్యాంక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ రోల్ నెంబర్ చూసుకున్నట్టయితే ఓఎంఆర్ సీట్ పైన ఒక నెంబర్ ఇచ్చాము. సో ఆ నెంబర్ని మీ బాబ్ సైనిక్ క్వశ్చన్ పేపర్ పైన రాసుకోమని చెప్పాము. అక్కడ ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ తీసుకొచ్చి ఇక్కడ మీరు చెక్ చేసుకున్నట్టయితే ఇందులో ఎక్కడ దగ్గర మీ బాబు నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి తినగా మీ బాబు పేరు ఉంటుంది, చూసుకోవచ్చు. లేదంటే బాబు నేమ్ నుంచి మీ నెంబర్ చూసుకున్నా మీకు ఒక క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. ఓకేనండి? సో నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్టయితే మీకు పర్సంటేజ్ కాలం ఇచ్చాము. సో ఈ పర్సంటేజ్ కాలం ఎందుకు ఇచ్చాము అనేది మీ అందరికీ డౌట్ రావచ్చు. సో పర్సంటేజ్ అనేది దేని కూడా జరిగిందంటే మనం టాప్ 20 మెంబర్స్ని ఎలా సెలెక్ట్ చేస్తామంటే సైనిక్ ఆర్ఎంఎస్ ఈ రెండింటిని కలిపి ఇందులో ఎవరికైతే బెటర్గా రాశారో వాళ్ళని మనం టాప్ 20కి తీయడం జరుగుతుంది అనమాట. సో అయితే ఇప్పుడు సైనిక్ని పర్సెంటేజ్లో కన్వర్ట్ చేస్తాం, అంటే 100 కన్వర్ట్ చేస్తాము, ఆర్ఎంఎస్ని 100 కన్వర్ట్ చేస్తాము. సో ఈ రెండింటిని కన్వర్ట్ చేసిన తర్వాత దేంట్లో అయితే పర్సెంటేజ్ ఎక్కువగా ఉంటుందో ఆ పర్సెంటేజ్ తీసుకొని మనం టాప్ 20 లిస్ట్ అనేటువంటిది తయారు చేయడం జరిగిందండి. ఓకేనా? క్లియర్? సో అయితే మీకు ఒక సైనిక్ రిజల్ట్ కావాలనుకుంటే ఈ పీడిఎఫ్ మొత్తం కూడా మీరు చూసుకోవచ్చు. చూడండి, సో మీకు నేను పెడతాను. మీకు ప్రతి నెంబర్కి కూడా వాట్సాప్లో వస్తుంది, చూడండి. ఓకేనా? సో ఒకవేళ అయినా మీకు ఒకవేళ రావడం మిస్ అయినట్టయితే మీరు నాకు కాల్ చేసినట్టయితే ఇమీడియట్గా మీకు వాట్సాప్లో పెడతానండి. సైనిక్ తర్వాత ఆర్ఎంఎస్ చూడండి. సో ఆర్ఎంఎస్ స్టేట్ లెవెల్ ఆర్ఎంఎస్ మోడల్ ఎగ్జామ్ రిజల్ట్. సో ఆర్ఎంఎస్లో ఫస్ట్ ఎవరు వచ్చారంటే బి సమన్యు వచ్చారండి. సో బి సమన్యుకి ఎన్ని వచ్చాయంటే మార్క్స్, టోటల్ మార్క్స్ 136, 91%. ఎంతండి పర్సెంటేజ్? 91%. సెకండ్ బి నిహాలు 88%. పర్సెంటేజ్ ఎంత అంటే 88. స్కోర్ ఎంత అంటే 132. ఇక్కడ మీరు డౌట్ రావచ్చు, సార్ ఎగ్జామ్ 200కి సార్ అని మీరు. ఎస్, ఎగ్జామ్ 200కి రండి, బట్ మనం 150కి ఆర్ఎంఎస్ ఎప్పుడు క్యాలిక్యులేట్ చేస్తాము. ఇంగ్లీష్ అనేది జస్ట్ పాస్కే చూసుకుంటాము. ఇంగ్లీష్ 18 కానీ 18+ వస్తే వాళ్ళు ఇంగ్లీష్ పాస్ అయిపోయినట్టు. ఓకే. సో మనం మ్యాథ్స్, రీజనింగ్, ఇంటెలిజెన్స్, మ్యాథ్స్ రీజనింగ్, జీకే ఈ 3 కలిపి 150 కౌంట్ చేస్తాము. సో అలా 150 కౌంట్ చేసినప్పుడు ఈ బి సంగీత్ అనే విద్యార్థికి 136 మార్క్స్ వచ్చాయి, నిహాల్ అనే విద్యార్థికి 132 వచ్చాయి. సో అలా చూసినట్టయితే ఎస్ తనుజరామ్ 120 మార్క్స్ వచ్చాయి. సో ఇలా మనకి లిస్ట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఈ లిస్ట్ని మనం పర్సంటేజ్లో కన్వర్ట్ చేసాం అనమాట. ఓకేనా? సో పర్సంటేజ్ కన్వర్ట్ చేసాము. చూడండి, బి సమన్యు 91% వచ్చింది. ఎంత వచ్చిందండి? 91% వచ్చింది. సైనిక్ చూసుకున్నట్టయితే 90% వచ్చింది. సో 91, 90. సో 91% ఎక్కువ ఉంది కాబట్టి మన ఫస్ట్ ర్యాంక్ 91కి ఇవ్వడం జరుగుతుంది అనమాట. అర్థమైందా? సో ఇలా మనం తీసుకోవడం జరిగింది ఆర్ఎంఎస్కి సైనిక్కి కూడా రిజల్ట్ అనేటువంటిది కంపేర్ చేసి. నెక్స్ట్ నవోదయ రిజల్ట్స్ చూద్దాము. చూడండి, నవోదయ. సో నవోదయ రిజల్ట్ అనేటువంటిది నవోదయ రిజల్ట్ ఎలా చూడడం జరుగుతుందంటే చూడండి, ద స్టేట్ లెవెల్ నవోదయ మోడల్ ఎగ్జామ్. సో ఈ నవోదయ రిజల్ట్ అనేటువంటిది ఓన్లీ నవోదయ ఒకటే తీసుకున్నాము టాప్ 20 మెంబర్స్ని. సైనిక్ అయితే ఇందా చెప్పాను కదా, ఆర్ఎంఎస్, సైనిక్ ఈ 2 కలిపి తీసుకోవడం జరిగింది.
ఓకే, సో ఇక్కడ నవోదయ అనేటువంటిది చాలా మందికి స్కోర్ ఈక్వల్గానే వచ్చిందండి. సో అప్పుడు మనం ఎలా డిసైడ్ చేసామనంటే ఒకసారి ఫస్ట్ మీకు చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ ఎంత వచ్చిందంటే 79 98.75 98.75. సో తర్వాత 97.5 చాలా మంది ఉన్నారు, తర్వాత 96.25 ఇంకా చాలా మంది ఉన్నారు, తర్వాత 95. సో చాలా మంది ఉన్నారు. సో ఇక్కడ మనం ఎలా తీసుకుంటామనంటే ఇలా వచ్చినప్పుడు ఫస్ట్ మ్యాథ్స్ చూసుకుంటాము. సో ఒకవేళ మ్యాథ్స్లో ఈక్వల్గా వస్తే ఇంగ్లీష్ ప్యాసేజ్, సో ఇంగ్లీష్ ప్యాసేజ్ ఒకవేళ ఈక్వల్గా వస్తే వెంటనే మనం డేట్ ఆఫ్ బర్త్కి వెళ్తాం అనమాట. ఎందుకు డేట్ ఆఫ్ బర్త్కి వెళ్తామంటే మరి ఇంగ్లీష్ ప్యాసేజ్ ఈక్వల్గా వచ్చాయి అంటే మెంటల్ లెవెల్ కూడా డెఫినెట్గా నెక్స్ట్ ఈక్వల్గానే వస్తుంది కాబట్టి వెంటనే మనం ఏం చేసామంటే నెక్స్ట్ మనం ఏమొచ్చేటంటే అది డేట్ ఆఫ్ బర్త్ చూడడం జరిగిందండి. డేట్ ఆఫ్ బర్త్ చూసి డేట్ ఆఫ్ బర్త్ ఎవరికైతే తక్కువ ఉంటుందో వాళ్ళకి మనం ప్రైజ్ మనీ అనేటటువంటిది ఇవ్వడం జరుగుతుంది. సో అలా మనం టాప్ 20 మెంబర్స్ లిస్ట్ అనేటటువంటిది సెలెక్ట్ చేయడం జరిగింది. సో మీకు నేను టాప్ 20 కూడా నేను చూపిస్తాను ఇప్పుడు, ఓకేనా. సో ఇది నవోదయ రిజల్ట్. సో నవోదయ రిజల్ట్ కూడా మీకు చెప్పండి అన్నా ఆల్రెడీ నేను రోల్ నెంబర్, స్టూడెంట్ నేమ్, సీరియల్ నెంబర్, నెంబర్ ఆఫ్ కరెక్ట్ బిట్స్, టోటల్ మార్క్స్. నవోదయకి ఈచ్ క్వశ్చన్ 1.25తో మల్టిప్లై చేస్తామండి. సో అలా 80 బిట్స్ మల్టిప్లైడ్ బై 1.25 ఈజ్ ఈక్వల్స్ టు 100, ఓకేనా. చూసుకోండి జాగ్రత్తగా. సో పర్సెంటేజ్ 99. సో మీకు ఇలా ర్యాంక్స్ అనేవి కూడా ఇవ్వడం జరిగింది, ర్యాంక్స్ కూడా ఉంటాయి చూసుకోండి, ఓకేనా. నెక్స్ట్ సైనిక్ టాప్ 20. సైనిక్లో ఫస్ట్ ఎవరంటే బి సమన్యు అండి. ఎవరు సైనిక్లో ఫస్ట్ బి సమన్యు, 136 మార్క్స్ 150. సో పర్సెంటేజ్ 91. సో మీకు ఇందాక చెప్పాను కదా సైనిక్ కంపేర్ చేసినట్టయితే ఇందాక ఆ విద్యార్థికి 90% వచ్చింది, ఆర్ఎంఎస్ఏ నుంచి 91% వచ్చింది. సో ఇప్పుడు రెండు రాశాడు కాబట్టి మనం రెండింటిలో ఏదో ఒకటే తీసుకోవాలి కాబట్టి ఏదైతే హైయెస్ట్ వచ్చిందో అదే తీసుకుంటానని నేను చెప్పాను కదా మీకు. సో దాని చూడండి 91%, క్లియర్. సో అలాగే బి నిహాల్ అనే విద్యార్థి కూడా ఆర్ఎంఎస్ ద్వారానే ఎక్కువ స్కోర్ వచ్చింది, ఓకేనా. సో సైనిక్లో పర్సెంటేజ్ కంపేర్ చేసి తక్కువ వచ్చింది, ఆర్ఎంఎస్లో పర్సెంటేజ్ 88% వచ్చింది కాబట్టి సో మనం ఆర్ఎంఎస్ తీసుకోవడం జరిగింది. తర్వాత విద్యార్థికి ఎం ధనంజయ్ విద్యార్థి సైనిక్ ఆర్ఎంఎస్ రెండు రాశాడు. సైనిక్ ఆర్ఎంఎస్ రాయలేని విద్యార్థి ఓన్లీ సైనికే రాశాడు. సైనిక్లో ఆ విద్యార్థి యొక్క స్కోర్ 258, మనం అదే తీసుకోవడం జరిగింది. ఇక్కడ నెక్స్ట్ వై భువనకృతి, ఈ పాప కూడా సైనిక్ ఒకటి రాసింది, సైనిక్లో 252 వచ్చి 4th ర్యాంకు. సో వై కుషాల్ 252. ఇప్పుడు వీళ్ళందరికీ ఈక్వల్గా వచ్చింది స్కోర్. సో వీళ్ళందరికీ ఈక్వల్గా వచ్చినప్పుడు భువనకృతికి ఎందుకు 4th ఇచ్చారు, కుషాల్కి ఎందుకు ఇచ్చారని మీ డౌట్ రావచ్చు. సో ఇద్దరికి మనం మళ్ళీ ఇక్కడ మ్యాథ్స్ చెక్ చేసామన్నమాట. సో ఇద్దరికి మ్యాథ్స్ కంపేర్ చేసినప్పుడు ఈ భువనకృతి అనే అమ్మాయికి మ్యాథ్స్ ఎక్కువ రావడం జరిగింది. సో ఈ కుషాల్ అనే విద్యార్థికి మ్యాథ్స్ తక్కువ వచ్చాయి. సో అందువల్ల ఏంటంటే మ్యాథ్స్ ఎక్కువ వచ్చిన వాళ్ళకి మనం ప్రయారిటీ ఎక్కువ ఇస్తాం కాబట్టి సో 4th భువనకృతి అనే అమ్మాయికి ఇవ్వడం జరిగింది, ఓకేనండి, క్లియర్. సో ఆ విధంగా ఈ రిజల్ట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సో మీకు సైనిక్ యొక్క టాప్ 20 మీరు చూడొచ్చు. సో టాప్ 20 రిజల్ట్ మీరు చూడొచ్చు, ఒకసారి కావాలనుకుంటే కనిపిస్తుంది. సో ఇది సైనిక్ టాప్ 20. నెక్స్ట్ నవోదయ టాప్ 20 కూడా మీకు చూపిస్తాను చూడండి. సో ఇది నవోదయ టాప్ 20 అండి. సో నవోదయ టాప్ 20 చూసుకున్నట్టయితే ఇది కూడా అంతా మీకు చెప్పాను కదా, ఫస్ట్ ప్రయారిటీ మ్యాథ్స్, సెకండ్ ప్రయారిటీ ఇంగ్లీష్, తర్వాత మెంటల్ డేట్ ఆఫ్ బర్త్. సో మన మార్క్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరికైతే మార్క్స్ ఈక్వల్గా వచ్చాయో వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా కింద ఇవ్వడం జరిగింది. సో ఎందుకు వాళ్ళకి అలా ఇచ్చాము అనేటువంటిది మీకు అర్థం కావడం కోసం కింద మనం డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇచ్చాము. చూడండి ఒకసారి, ఇప్పుడు చూసారు కదా పక్కన మార్క్స్ ఉంటే మార్క్స్తో పాటు డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇవ్వడం జరిగింది ఒక విద్యార్థికి. సో ఇలా డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చాము. సో డేట్ ఆఫ్ బర్త్ ఎవరికైతే తక్కువ ఉంటుందో వాళ్ళకి ముందు ప్రయారిటీ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సో ఇదన్నమాట. సో ఇలా మన టాప్ 20 తీయడం జరిగింది, ఒకసారి చూడవచ్చు.
సో నవోదయలో ఫస్ట్ ఎవరంటే లాస్య చంద్రిక, సార్ చూడండి. ఓకే, చూసారు కదండి. సో అయితే మీకు ప్రైజ్ మనీ అనేటువంటిది ఎప్పుడు ఇస్తామంటే 14th డిసెంబర్న ఇవ్వడం జరుగుతుంది. అంటే కమింగ్ సండే ఆఫ్టర్ నవోదయ మనకి ప్రైజ్ మనీ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. టాప్ 20 ప్రతి ఒక్కరు కూడా మనకు కాల్ చేయడం జరుగుతుంది, కాల్ చేసి పిలిపించడం జరుగుతుంది. ఓకేనండి. సో చూసుకుంటే జాగ్రత్తగా. అయితే నవోదయ ఎగ్జామ్ అందరూ కూడా బాగా రాస్తారని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఆల్ ది బెస్ట్ ఎవ్రీ వన్. సో థ్యాంక్ యూ సో మచ్.